ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న అంశము దేవుడు నా హృదయంలో పెట్టింది. శోధన అంటే ఏంటి, శోధనని ఎలా జయిస్తాము. ఈ లోకంలో క్రీస్తు నమ్ముకుంటామంటే చాలామంది అనుకుంటున్నారు శోధన ఉండదు, శోధన లేని జీవితం అని. ఈ ఆలయంలో ఇప్పటికే మీరు క్రమంగా వచ్చిన వారైతే మీకు తెలుసు, శోధన లేని క్రైస్తవుడు అంటే ఎవరు లేరు. పుట్టిన ప్రతి మానవుడికి శోధన ఉంటాయి. ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము శోధనలు ఎదుర్కోవాలి, శోధనలు జయించాలి. అనేక సార్లు శోధనలు వచ్చినప్పుడు ఎంతోమంది చేతకాని వారిగా భయపడిపోతున్నాం. శోధనలు వచ్చినప్పుడు నా బ్రతుకు అంతేనేమో, నా జీవితం అంతేనేమో, నాకు శక్తి లేదేమో అనుకుంటున్నాం. ఇక్కడ శోధన పోరాడిన వారు ఎవరు లేరు. ఎంతమందికి శోధన అంటే అందరూ చేతులు ఎత్తుతారు. కానీ ఎంతమంది జయిస్తున్నామో చెప్పగలమా? ఎంతమంది మన జీవితంలో శోధనలు ఎదుర్కొని జయిస్తున్నామో? ఏ ఒక్కరు ఒక్కసారి ఆడి జయించే మ్యాచ్ కాదు ఇది. ఇట్స్ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ మీన్స్. అన్ని విధముల్లో అన్ని రీతులుగా అపవాది దాడులు చేస్తూనే ఉన్నాడు. అపవాది దాడులు వస్తూనే ఉన్నాయి. కానీ విశ్వాసులమని చెప్తున్నాం, మనము ఎంతగా జయిస్తున్నాము అనేది పరీక్షించుకోవాలండి. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:12 నుండి స్టార్ట్ చేయండి బ్రదర్. ఒకసారి. తాను నిలుచుచున్నానని తలంచుకొనినవాడు, తాను నిలుచుచున్నాను అని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. జాగ్రత్తగా చూసుకోవాలి. నిలబడుతున్నాను అన్నవాడు పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మల్ని అడుగుతున్నా అండి, మీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగెళ్తుంది? హౌస్ యువర్ స్పిరిచువల్ జర్నీ? హౌస్ యువర్ స్పిరిచువల్ లైఫ్? మీ జీవితంలో జయము కనబడుతుందా? దేవుని వాటిలో చూస్తే మనకి శోధనలు అనేక రీతిలుగా, అనేక తట్లుగా అపవాది మనల్ని దాడులు చేస్తానికి హీఈస్ రెస్లింగ్ విత్ అస్. అపవాది ఎన్నో రీతిలుగా మనల్ని దాడులు చేస్తూనే ఉన్నాడు. యు ఆర్ థింకింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, ఐ కాంట్ హ్యాండిల్ దిస్, ఐ కాంట్ ఫైట్, లార్డ్ ఐ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్, బట్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు హెల్ప్ యూ. అందుకని ఇక్కడ ఈ మాట చదువుతానండి, ఎక్కడ ఒకసారి చదువుదామా? నిలిచి ఉన్నవాడు, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు, తాను నిలుచుచున్నాను అని తలంచుకున్నవాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు వి ఆల్ ఫేస్ టెంప్టేషన్స్ ఇన్ మెనీ ఏరియాస్. ఒకటి ప్రైడ్, గర్వం. ఈరోజు అపవాది ఎంతోమందిని గర్వం దూరంగా పడేస్తున్నాడు. ఈరోజు విశ్వాసులు ఎంతోమంది గర్వం దూరంగా నాశనం అయిపోతున్నారు. విశ్వాసులను పిలుచుకుంటున్న వారు గర్విష్ఠులుగా బ్రతుకుతున్నారు. అనేక సార్లు అపవాది ఎట్లా అంటే రెచ్చగొడతాడండి. కొంతమంది అంటారు వారు రెచ్చగొడుతున్నారండి, ఎంత మంచిగా ఉందామన్నా రెచ్చగొడుతున్నారండి, ఎంత నోరు మూసుకోదామన్నా రెచ్చగొడుతున్నారండి. బట్ దెన్ ఈరోజు మనము కొన్నిసార్లు మన హద్దులు మనం దాటేస్తాం. వెంటనే ఏం చేయాలి? దేవునితో సమాధాన పడాలి, పొరుగు వారితో సమాధాన పడాలి. అదే సమయంలో దేవుని వాటిలో చూస్తే శోధనలు ఏ రీతికి వస్తాయి? మెటీరియలిస్టిక్ థింగ్స్, ద థింగ్స్ దట్ యు డిజైర్. ఏవైతే మనం ఆశపడుతున్నామో, ఏవైతే మనం కోరుతున్నామో. సో దెన్ మూడోదిగా చూస్తే శరీరాశ, తిండిబోతుతనము. ఈరోజు చాలామందికి శరీరాశ, కామ సంబంధమైన ఆశ, కామ సంబంధమైన కార్యాలు. ఈరోజు దేవుని వాక్యం ఏమంటున్నా మనం పరీక్షించుకోవాలండి. ఏ రీతిగా మనం శోధించబడుతున్నామో జయిస్తానికి ఆశ ఉందా? మిమ్మల్ని అడుగుతున్నా, జయిస్తానికి ఆశ ఉందా? ఈరోజు తోపుడు బళ్ళు క్రైస్తవులు ఎలాగంటే కుక్కతో వంకర పట్టుకున్నంతసేపు సరిగా ఉంటారంట. తిన్నకొందా ఆ తిన్నకొంది విడిచిపెట్టు. ఈరోజు ప్రతి ఒక్కరికి పక్క నుండి తరిమే వాళ్ళు కావాలంట. తరిమే వాళ్ళ కొరకు దేవుడు చూడట్లే. మనసు మార్చుకుని జీవితంలో పోరాడే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మనం జయశీలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే మన రక్షకుడు యేసు జయశీలుడు. He is victorious and he is expecting you to be victorious. Not an average believer, not an average Christian. దేవుని వాక్య ప్రకారం చూస్తే శక్తి లేని క్రైస్తవుడు అంటే ఎవరు లేరండి. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మని పొందుకునే అధికారం ఉంది, అవకాశం ఉంది. ఐఎమ్ టాకింగ్ ద రైట్. యూ హ్యావ్ ద రైట్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని పొందుకున్న వాడు శక్తి కలిగిన వారికి జీవిస్తారనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాటిలో తెలియజేయబడుతుంది. గర్విష్టి పడిపోతాడంట. గర్విష్టి అనేక విషయాల్లో పడిపోతాడంట. 13వ వచనం ఒకసారి చదివితే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. మరి ఏదియో, డోంట్ టెల్ మీ యు హావ్ ఎ స్పెషల్ టెంప్టేషన్.
దెర్ ఇస్ నో స్పెషల్ టెంప్టేషన్. నాకొక్కడికి ఈ శోధన అని చెప్పొద్దు. అందరికీ శోధనలు వస్తున్నాయి. అన్ని రకాల శోధనలు ఎదుర్కొన్నవాడు యేసు మాత్రం, ఇంకెవ్వరు కాదు. సో ఎవ్రీ కైండ్ ఆఫ్ టెంప్టేషన్ ఇస్ డిఫరెంట్. కానీ ప్రతిదీ ఇట్ ఈస్ కామన్. ఇట్ ఈస్ కామన్. దేవుని వాటిలో చూస్తానండి, 3 సోర్సెస్ ఆఫ్ టెంప్టేషన్. 3 రీతిలుగా శోధనలు ఒక వ్యక్తికి కలుగుతాయంట. ఒక రకమైన శోధన లోకం నుండి వచ్చే శోధన. ఏంటి మొదటిది మీరు చెప్పాలి? లోకం నుండి వచ్చే శోధన, లోకం నుండి మనకు కలుగుతున్న శోధన. రెండోది ఎలాంటి శోధన అంటే శరీరానికి సంబంధించిన శోధన, శరీరం బట్టి కలుగుతున్న శోధన. హూ కెన్ సేవ్ మీ ఫ్రమ్ దిస్ బాడీ? ఎవరు నన్ను ఈ శరీరం నుండి రక్షిస్తారు? పౌలు రాస్తాడు. మూడో రకమైన శోధన అపవాది ద్వారంగా కలిగే శోధన. ఇప్పుడు చెప్పండి, మొదటి రకమైన శోధన ఎలాంటిది? లోకం నుండి. రెండో రకమైన శోధన, మూడో రకమైన శోధన అపవాది ద్వారంగా. సో శోధించబడే ఎవ్వరు చెప్పకూడదు దేవుడు శోధిస్తున్నాడని. ఒకటి లోకం శోధిస్తుంది, రెండోది నీ సొంత శరీరం శోధిస్తుంది, మూడోది అపవాది తానే శోధిస్తున్నాడు. అన్ని అపవాది శోధనలు కాదు, అన్ని అపవాది తీసుకొచ్చే శోధన కాదు, అన్ని అపవాది నేరుగా ఎన్కౌంటర్ చేసేది కాదు. ఇప్పుడు నీ శరీరమే నీకు విరోధంగా దాడి చేస్తుంది. దేవుని వాటిలో చూస్తే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:23 చదువుదామండి ఒకసారి. సమాధానకర్త అయ్యు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఏదేది కాపాడబడాలంట? ఆత్మ మాత్రం కాదు. అక్కడ సరిగ్గా చదవండి. He talks about three things. That is your spirit, your soul, your body. ఆత్మ, మనసు, శరీరం. ఈ మూడు రకాల శోధనలలో ఈ 3 కేటగిరీస్లో మనం ఎదుర్కొంటున్నాం. అన్ని శోధనలు శరీరం సంబంధించింది కాదు, అన్ని శోధనలు మన సైకి సంబంధించింది కాదు, అన్ని శోధనలు మన ఆత్మకి సంబంధించింది కాదు. ఏ శోధన ఏదో ఎగ్జామినేషన్ తెలుసుకోవాలి. ఈ ఆలయంలోకి వస్తున్న మీరు శోధన అన్న మాట చాలాసార్లు విన్నారు, కానీ కొంచెం మీరు ఎదగాలని టేకింగ్ ఇట్ లిటిల్ మోర్ డీపర్, ఇంకొంచెం అధికంగా సాలిడ్ ఫుడ్గా తినాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే శోధన అనేటప్పుడు శోధనలు వస్తున్నాయండి, ఫైన్. ఎక్కడ శోధన? అది చెప్పగలుగుతారా? మీ జీవితంలో ఎక్కడ శోధన? మీరందరూ శోధనలు ఎదుర్కొంటున్నారు. ఏ రీతిగా శోధన? అది లోకం నీ శరీరాన్ని దాడి చేస్తుందా, లేకపోతే శరీరంకి విరోధంగా శరీర ఆశలు, శరీర క్రియలా, లేకపోతే లోకం నీ మనస్సు, యువర్ సైకినా, లేకపోతే అపవాది నీ ఆత్మనా? ఈ 3 సంబంధించింది. మొదటిగా శోధనలు ఎక్కడి నుండి ఎక్కడికి వస్తాయి అన్నదప్పుడు చూస్తే ఈ మాట ఒక్కసారి వాక్యాలను చదివినప్పుడు అండి, దేవుడు వాక్యంలో తెలియజేయబడుతుంది, లోకము నుండి మనకి శోధనలు వస్తున్నాయి. లోకము నుండి శోధన అనేటప్పుడు ద బైబిల్ టాక్స్ అబౌట్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో లోకము, తెలుగులో లోకము, ఇంగ్లీష్లో వరల్డ్. ఈ 2 ట్రాన్స్లేషన్ మన లోకం అన్నప్పుడు లోకమంతా దేవునికి శత్రువు, లోకంతో స్నేహము, దేవునితో వైరం. అంటే అర్థం ఏంటి? లోకంలో ఉండకూడదా? లోకంలో బ్రతకూడదా? లోకంలో ఏది ఉండకూడదా? ఏది అనుభవించకూడదా? ఏది తినకూడదా? ఏది తాకూడదా? ఇంట్లో ఇల్లు ఉండకూడదా? పడుకోకూడదా? ఏమి ఉండకూడదా? ఈరోజు చాలామంది అంటారు, నీకు ఇల్లు ఉంటే తప్పు, వాక్యంలో ఉంటే తప్పు, అది ఉంటే తప్పు, ఇది ఉంటే తప్పు, ఇవన్నీ ఉంటే దేవునికి శత్రువు, నువ్వు ఏమి లేకుండా ఉండాలి. నువ్వు అక్కడ ఆ మాట వరల్డ్ అన్న మాట చూస్తే ఇట్ టాక్స్ అబౌట్ ద వరల్డ్ ఇస్ ద వర్డ్ కాస్మోస్ అన్న మాట వస్తుంది. వాట్ ఈస్ కాస్మోస్? కాస్మోస్ ఇస్ నథింగ్ బట్ ఎ ప్యాటర్న్, ఒక విధానము. లోకముతో స్నేహము, దేవునితో వైరం అన్నప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ద వరల్డ్ మీన్స్ కాస్మోస్, విచ్ మీన్స్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్. లోక పద్ధతులు, తెలుగులో చక్కగా మాట వాడచ్చు, పద్ధతులు. లోక పద్ధతులు దేవునికి తగవంట. లోకంతో స్నేహము, దేవునితో వైరం అన్నప్పుడు ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్, ద కాస్మోస్ ఆఫ్ ద వరల్డ్, ద ట్రెండ్ ఆఫ్ ద వరల్డ్ దేవునికి తగదంట. నీవు లోకపు ప్యాటర్న్స్లో వెళ్తూ దేవుని స్నేహితుడు అంటే అయ్యే పని కాదు. నువ్వు లోకపు పద్ధతులు వెళ్ళినప్పుడు దేవుని వాక్యానికి విరోధంగా వెళ్తున్నావు. జ్ఞాపకం చేసుకోండి.
దేవుని వాక్యంలో చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 చదువుదామండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ మాట అర్థం ఏంటి? నువ్వు లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదంట. ఈ మాటకు అర్థం ఏంటి? తండ్రి ప్రేమ ఉన్నవాడు లోకాన్ని ప్రేమించలేడు. దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ కలిగిన వాడు లోకాన్ని ప్రేమించలేడు. లోకాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమను పోగొట్టుకుంటాడు. సింపుల్. ఇంకో మాటలు మీకు ఇల్లిస్ట్రేట్గా ఒక బుర్రలకు ఎక్కలాగా చెప్పాలంటే, ఒక గ్లాస్లో కొంచెం నూనె వేసుకున్నారండి, లేదు సగం నూనె వేసారండి, వెంటనే అందులో నీళ్ళు పోస్తున్నారు. ఏమవుతుంది? నూనె ఏమవుతుంది? ఇప్పుడు పైకి తేలిపోతుంది. ఎక్కువ వేస్తూ ఉంటే నూనె ఏమైపోతుంది? బయటికి వెళ్ళిపోతుంది. ఈరోజు లోకం నీలోకి వచ్చింది అనుకో, దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ నీలో ఉండదంట, బయటికి వెళ్ళిపోతుందంట. ఎక్కడ మాట మరొకసారి చదువుదామండి. లెట్స్ గెట్ దిస్ వర్డ్ కాస్మోస్ ఇన్ అవర్ మైండ్ అండ్ రీడ్ దట్. yes. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటే లోకాన్ని ప్రేమించొద్దు, జీవితంలో లోకంలో ఉండొద్దు అని అర్థం కాదు అక్కడ. ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఆ మాట ట్రాన్స్లేషన్? ఇట్ టాక్స్ అబౌట్ కాస్మోస్, ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్. ఇది ప్రేమించద్దు. తండ్రి ప్రేమ ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వారిలో ఉండదు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో దేవుని ప్రేమ ఉందా? లోక ప్రేమ ఉందా? లోక ప్రేమ అన్నప్పుడు లోక పద్ధతులు, ద ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్. ఎక్కడ రోమిలికి రాసిన పత్రిక 12:2 చదువుదామండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, తెలుగులో ఇప్పుడు ట్రాన్స్లేషన్ ఏం మారిపోయింది? లోక మర్యాదలు. యా, వెరీ గుడ్. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఎలాగా? యు హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్. ఈ ప్యాటర్న్స్ నుండి దేవుని ప్యాటర్న్ కి మీ మనస్సు మారాలి. యాకోబు 4:4 చదువుదాం ఒకసారి. దట్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ వర్స్. యా. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మీరు ఎరగరా? లోక స్నేహము విచ్ మీన్స్ ద ప్యాటర్న్స్, ద ఫ్రెండ్షిప్, నీవు దానితో అంగీకరిస్తాము దేవునితో వైరమని మీరు ఎరుగరా? గో హెడ్. కాబట్టి ఎవడును ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. బీ కేర్ఫుల్ హౌ యు లివ్. అందుకని పౌలు అంటాడు, జాగ్రత్తగా బ్రతకండి. మీరు ఎలా బ్రతుకుతున్నారు? లోకంతో స్నేహము, దేవునితో వైరము. దేవునికి వైరం కానిది నువ్వు ఏదైనా చేయొచ్చు. ఇంకా మాటలు చెప్పాలంటే, నీ భర్తకి బాధ కలిగింది ఏదైనా చేయొచ్చు. భార్య ఎలాగ ఉండొచ్చు? భర్తకి సంతోషపెట్టేలాగా. అన్ని విషయాల్లో సంతోషపెడతాడా? నాట్ రియల్లీ. చెప్పండి, భర్తలు చెప్పండి. పొద్దున్న లేచిన ఉండే భార్య అన్ని విషయాలు ఎవ్రీ సెకండ్ సంతోషపెడుతూనే ఉంటుందా? అలా చెప్పారు, అబద్ధం ఆడుతున్నారు. బట్ దెన్ శత్రు మాత్రం అవ్వకూడదు. శత్రు అయిందా ఏమవుతుంది చెప్పండి? మీరు చెప్పండి. టార్చర్. ఎందుకంటే వివాహమైన వారికి తెలిసి తలలు ఊపుతున్నారు. యు సీ, దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఇట్. ఈరోజు మనము క్రీస్తుని గౌరవించాలి. హీ ఈజ్ ఆర్ ఎవ్రీథింగ్. సో ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది శోధనలు మొదటికి ఎక్కడ పడుతున్నాయి? మన మనసులో ఉన్నప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి మీ మనసులో ఉన్న తలంపులు? ఇంకా సింప్లిఫై చేయాలంటే మీలో మీరు పరీక్షించుకోవాలి. ఏంటి మీ ఆశలు? ఏంటి మీ కోరికలు? ఏంటి పొద్దుట్లు ఇస్తే మీ దృష్టి? ఎందుకంటే దృష్టి అనేటప్పుడు చూస్తున్నాను శరీరం కదా అంటారేమో. కాదు. ఇట్ ఈస్ ద పర్స్పెక్టివ్. మా హృదయం, నీ సైకిల్ నుండి వచ్చేది. సో మన దృష్టి ఎక్కడుందని చూస్తున్నామంటే, మన సైకి మనల్ని ఏం చేయమంటుంది, ఏం వెతకమంటుంది, ఏం తెలుసుకోమంటుంది. ఈరోజు చెప్పాలంటే ప్రతిసారి అంటాను, బాధపడకండి. వాట్ ఈజ్ యువర్ హిస్టరీ ఇన్ యువర్ బ్రౌజింగ్? బికాస్ చెక్ యువర్ హిస్టరీ. దట్ ఈస్ వాట్ యువర్ మైండ్ ఈస్ ఆల్ అబౌట్. ఇట్ ఈస్ నాట్ ద బాడీ, ఇట్ ఈస్ యువర్ మైండ్. ఎందుకంటే నీ మైండ్ ఏమడుగుతుందో నీ బాడీ అదే టైప్ చేస్తుంది, నీ కళ్ళు అదే చూస్తుంది. ఈరోజు మీ కోరికలు ఏంటి? మీ పద్ధతులు ఏంటి? మీరు నమ్మేది ఏంటి? బికాజ్ వాట్ యు బిలీవ్ అనేది చూస్తే మన మైండ్లో, సైకిలో. సో ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది మొదటిగా మన మనసులు దాడి చేస్తున్నాడు. రెండోదిగా గళితీయులకు రాసిన పత్రిక 5:17 చదువుదామండి. 5:17. శరీరమునకు ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. యు సీ దేర్ ఇస్ అ ఫైట్. మన స్పిరిట్ మన బాడీతో ఫైటింగ్ అంట.
మన ఫ్లెష్తో ఫైటింగ్ అంట. మన ఫ్లెష్తో ఫైటింగ్. ఇదేంటి మరలా చదవండి ఇప్పుడు. ఇది ఒకదానితో ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయ నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. ఆహా, యు సీ, మన బాడీ సమ్టైమ్స్ ఇట్స్ గెట్స్ టూ టెంప్టెడ్ వెన్ ఇట్ టాక్స్ అబౌట్ ద ఫ్లెష్. అక్కడ గ్రీక్ వర్డ్ చూసినప్పుడు వాట్ ఆర్ ది మెన్షనింగ్ అనే మాట చూస్తే ఇట్ ఈస్ మెన్షనింగ్ అబౌట్ ద ఓల్డ్ నేచర్. యూనో, బైబిల్లో చాలాసార్లు మనం చూస్తాము పాత ఆదాము స్వభావం, పడిపిన మానవుడు, పడిపిన స్వభావం. ఆ స్వభావం ఇట్ ఈస్ టాకింగ్ ద వర్డ్ ఫ్లెష్ దేర్, విచ్ మీన్స్ ఇట్స్ రిప్రజెంటింగ్ ఇదిగో నీ పాత అలవాటులు, నీ పాత జీవితము. ఇంకో మాటలో చెప్పాలి, లెట్ మీ బీ స్ట్రైట్ ప్రాక్టికల్. ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించిన తర్వాత పాత వ్యక్తి మరణించాడనేది మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఒక్కసారి ఒక వ్యక్తి క్రీస్తుకి సమర్పించుకుంటున్నానని పాపాన్ని విడిచిపెట్టి, ఆ త్రాగుడిని విడిచిపెట్టి, ఆ పద్ధతుల్ని విడిచిపెట్టి దేవుడి చేతుల్లోకి వచ్చి సమర్పించుకున్న తర్వాత శోధనలు రావచ్చు. సి వీఆర్ టాకింగ్ అబౌట్ ద సబ్జెక్ట్ ఇస్ టెంప్టేషన్. గత జ్ఞాపకాలు రావచ్చు, గత స్మెల్స్ జ్ఞాపకం రావచ్చు. యు సీ, ఐల్ బి వెరీ ఆనెస్ట్. నా ఎవరో కాలంలో నా జీవితం ఎంత దరిద్రంగా ఉందో మీకు చాలాసార్లు చెప్పాను. కానీ నేను రక్షించబడిన తర్వాత కూడా అనేక సార్లు కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు కొన్ని వాసనలు వస్తాయి. ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఈరోజు కూడా కొన్ని స్థలాలకు వెళ్తే ఎక్కడ ఏ స్మెల్ అనేది స్మెల్తో చెప్పేస్తా. బికాస్ దట్ స్మెల్ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ మై మైండ్. ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ మై మైండ్. ఐ కెనాట్ ఎరేజ్ ఇట్. ఆ స్మెల్ నాకు తెలుసు, కానీ అవి నేను ముడతానా? నో వే పాసిబుల్. రక్షించబడిన ప్రారంభంలో ఆ స్మెల్ వచ్చినప్పుడు ఆ టేస్ట్ జ్ఞాపకం వస్తుంది, ఆ ఫీల్ జ్ఞాపకం వస్తుంది, ఆ ఎమోషన్ జ్ఞాపకం వస్తుంది. బట్ దెన్ దేర్ వాస్ ద ఫైట్. దేర్ వాస్ ద ఫైట్. వాట్ వుడ్ యూ డూ? వాట్ వుడ్ యూ డూ? హౌ వుడ్ యూ డీల్? You know, the best way to do is run away. Run away. Avoid those places. Avoid those situations. Avoid those people. నా మాట క్లియర్గా కనబడుతుందా మీకు? అలాంటి వ్యక్తుల్ని, అలాంటి స్థితిగతుల్ని, అలాంటి పరిస్థితులను ఫస్ట్ విడిచిపెట్టండి. Till you grow strong. Till you grow strong. You have to learn to say no to sin. మొదటిసారి చెప్పాలంటే కొద్దిగా భయం వేస్తుందేమో, కొంచెం లాగుతుందేమో, కొంచెం శరీరం లాగుతుందేమో. బట్ దెన్ దట్ ఈస్ వెరీ యూ హ్యావ్ టు మెచ్యూర్ టు సే నో, నో, నో. ఐ టెల్ యూ వై. ఎందుకు చెప్పనా? యథార్థంగా మొదటిసారి చెప్పేటప్పుడు అనిపిస్తుంది, నీళ్ళు అనిపిస్తుంది, మనం చేయకుండా ఆపలేము. ఈరోజు చాలామంది చేసే పాపపు కార్యాల నుండి బయట పడలేకపోతానికి ముఖ్య కారణం అదే. పోర్నోగ్రఫీ మానటాలని ట్రై చేస్తున్నాను, మానలేకపోతున్నాను. ఎందుకు మానలేకపోతున్నావు? చూడకూడదనే చూస్తున్నాను. ఇఫ్ యూ డిగ్ డౌన్ ఇన్ టు ఇట్, ఎందుకు చూస్తున్నావు? నేను ఒంటరిగా వచ్చినప్పుడు శోధన వచ్చి, ఎందుకు ఒంటరిగా ఉంటున్నావు? యు నో, వెన్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ యు ఆర్ లెడ్ టు దిస్. నీ పాత ఆదాము స్వభావము, అలవాటులు అంటాం కదా, అలవాటులు ఎక్కువ ఉన్నాయి. బట్ దెన్ యూ హ్యావ్ టు లెర్న్ టు ఓవర్కమ్ దెమ్. ఫస్ట్ టైం నో చెప్పేటప్పుడు నీలో కొంచెం ధైర్యం వస్తుంది. ఏమని తెలుసా? ఓకే, నేను ఎదిరించవచ్చు. రెండోసారి శోధన వచ్చేటప్పుడు మరలా నువ్వు నో చెప్తాను, ఏమవుతుంది తెలుసా? మరలా ఇంకొంచెం ధైర్యం వస్తుంది. ఓకే, ఈసారి 2 సార్లు నో చెప్పగలిగాను, దేవా జయమిచ్చే వందనాలు. 3వసారి, 4వసారి, 5వసారి, ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుంది? సింపుల్. ఇఫ్ యూ కాంట్ లివ్ విక్టోరియస్, నోబడీ ఈస్ అ విక్టర్ ఓవర్ నైట్. దేవుని వాక్యంలో అపోస్తులైన పౌలు రాసినప్పుడు తెలియజేస్తాడు, వీ హ్యావ్ టు ప్రిపేర్, వీ హ్యావ్ టు ట్రైన్, వీ హ్యావ్ టు బీ యాజ్ అ వారియర్. పోరాడే వ్యక్తికి ఎలాగ ట్రైనింగ్ అవసరమో మనకు కూడా ట్రైనింగ్ అవసరం అంట. నేను మరలా చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్నంత వరకు మనం పోరాడాల్సిందే. శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మం. ఈ పోరాటం ఎప్పుడు ఉండేది అంటే ఏంటండి? పోరాటంలో ఇసిగిపోవాలా నేను, నలిగిపోవాలా నేను, విచ్ మీన్స్ యూ హ్యావ్ నో పవర్. మీరు జీవితంలో కానీ నేను ఇంకా పోరాడలేకపోతున్నాను అన్న మాట వస్తుందంటే ఐ వుడ్ సే ఓన్లీ వన్ థింగ్, పరిశుద్ధాత్ముడు మీ తోడు లేడు. ఈరోజు మనం దేవుని ఆత్మ ద్వారా నిలబడిపోతే శరీరాశలు, నేత్రాశ, జీవబడమ్మం పైన జయం ఉండదు. ఈ సమయంలో ఇఫ్ యూ ఫీల్ వీక్,
ఇఫ్ యు సే గాడ్ ఐ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్, నా జీవితం ఇంకా కుక్కతోక వంకరలాగా ఉందయ్యా, నా వల్ల అవ్వట్లేదు ప్రభు అంటే, దేవుని అడగండి, దేవా నీ వాగ్దానం, గివ్ మీ ద ప్రామిస్, పరిశుద్ధాత్మ నాకు ఇవ్వి. దేవా నాకు జయము దయచేయి, శరీర క్రియలను నాలో నశింపజేయ్యా, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నాకు దయచేయి ప్రభు. చేంజ్, గివ్ మీ ట్రాన్స్ఫార్మ్డ్ మైండ్. ఎక్కడ దేవుని ఈ సమయంలో తలలు ఉంచి ప్రార్థన చేయండి. ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేయాలి, మీరు దేవుణ్ణి అడగండి, మీరు దేవుని సహాయాన్ని కోరండి, మీరు దేవుని శక్తిని కోరండి. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు యథార్థముగా ఒప్పుకోండి. మీ మనసులో ఉన్న తలంపులు ఏంటి? వాట్ ఈస్ దట్ సపరేటింగ్ యూ ఫ్రమ్ గాడ్? దేవుడు వాటిలో తెలియజేయబడుతుందండి. ప్రకటన గ్రంథం 12:11 వారు గొర్రెపిల్ల రక్తము ద్వారంగా, ఇంకోటి ఏంటంటే వారి నోటి సాక్ష్యాన్ని బట్టి, అదే సమయంలో వారు లోకాన్ని ప్రేమించలేదంట, మరణము వరకు వారు దేవుని కొరకు నిలబడిన వారు, జయించిన వారు. యు గాట్ బి ఎ విక్టర్, యు ఆర్ నాట్ ఎ ఫూల్, యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్. అపవాది నీ జీవితంలో విశ్వాసం లేకుండా చేస్తాడేమో. విశ్వాసం నువ్వు దేవుని ఎరిగినప్పుడు పొందుకునేది. నీవు విశ్వాసం ద్వారానే దేవుని బిడ్డగా మార్చబడుతున్నావు. విశ్వాసాన్ని బట్టి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 మొత్తంలో విశ్వాసం బట్టి జీవించిన వారు హీరోస్. ఆర్ యు ఎ హీరో? గాడ్ వాంట్స్ యు టు బి ఎ విక్టర్. దేవా నా జీవితంలో జయము దయచే ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు, నా జీవితాన్ని లేవనెత్తు ప్రభువా, నా జీవితాన్ని లేవనెత్తు ప్రభువా. గివ్ మీ పవర్, గివ్ మీ స్ట్రెంగ్త్ లార్డ్. అడగండి, యథార్థంగా అడగండి. మేక్ మై లైఫ్ ఎ టెస్టిమనీ ఫర్ యువర్ గ్లోరీ లార్డ్. లిఫ్ట్ మీ అప్, లిఫ్ట్ మై లైఫ్, యూజ్ మీ లార్డ్. అడగండి, దేవా నన్ను వాడుకో ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా, నన్ను బలపరచు ప్రభా. ఏంటి మీ ఆలోచనలు ఏంటి? ఏంటి మీరు చేసే పనులు ఏంటి? మీరు తలంచే తలంపులు ఏంటి? మీరు జీవించే విధానం ఏంటి? ఎంతకాలము దేవుడు లోకము, దేవుడు లోకము, లేదు లోకంతో స్నేహము, లోక పద్ధతులు, లోక ఆచారాలు, ద ట్రెండ్స్, ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ టు గాడ్. దేవుని పద్ధతులు తగినట్టుగా బ్రతకాలి, దేవుని ఆచారం ప్రకారం బ్రతకాలి. దేవుడు ఏది కోరుతున్నాడు, దేవుడు ఏది నిర్ణయిస్తున్నాడు, దేవుడు నీ జీవితంలో నువ్వు ఏది పాటించాలంటున్నాడు, దాని ప్రకారం ఉండాలి. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించేవాడంట మంచి నేల మీద పడినవాడు. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించేవాడు. వాక్యము వింటున్నారు సరే, వారము దేవుడు మీతో 3 సార్లు మాట్లాడుతున్నాడు. విన్న వాక్యము తగినట్టుగా జీవిస్తున్నారా? లేకపోతే ఇంకా లాగిడి జీవితము, చేతకాని జీవితము, దిగజారిపిన జీవితము, ఫీలింగ్ వీక్. Why you have to feel weak when you have the Holy Spirit? Invite the Holy Spirit. ఆహ్వానించండి, పరిశుద్ధాత్మని ఆహ్వానించండి. కోరండి, ఆత్మని కోరండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, ఆత్మని కోరండి. మీరు కోరాలంట. Until you choose, He will not come. He does not come by force. He comes by surrender. పరిశుద్ధ ప్రేమల సన్నిధికి వందనాలయ్యా. ఈ సన్నిధిలో చేరిన మమ్మల్ని చూడు ప్రభా. ఈ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభా. ప్రతి ఒక్కరిలో నీ చిత్తం జరిగించు ప్రభా. నీ ఆత్మ కార్యాన్ని, నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటాము ప్రభా. మా శక్తి, మా బలము చేత కాదు, మా ద్వారంగా మేము ఏమీ చేయలేమయ్యా. నీ ఆత్మే మమ్మల్ని బలపరచాలని వేడుకుంటాము, నీ ఆత్మే మమ్మల్ని లేవనెత్తాలని వేడుకుంటాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. మా జీవితంలో జయము దయచేయ. ఇదిగోనయ్యా, ఈ లోకము, లోకపు పద్ధతులు, లోకపు ఆచారాలు మమ్మల్ని ఏలకూడదయ్యా. ఈ లోకపు పద్ధతులు, లోకపు ఆచారాలు తగినట్టుగా మేము బ్రతకూడదయ్యా. ఈ వాక్యం వింటామయ్యా, మాకు ఎంతో గొప్ప భాగ్యమయ్యా. నీ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నావు నీ పద్ధతులు ఏంటి, మేము ఎలాగో బ్రతకాలో నువ్వు కోరుతున్నావు మాకు తెలియజేస్తున్నావు ప్రభా. ఎరిగిన మేము బ్రతకపోతే శిక్షే కదా ప్రభా. అయ్యా, ఈరోజు నీ వాక్యం విన్న వరకు మా జీవితాలను పరీక్షించుకో. వాట్ ఈస్ అవర్ పాలసీస్, వాట్ ఈస్ అవర్ ఐడియాలజీస్, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ దట్ వీ బిల్డ్ అవర్ లైఫ్స్ ఆన్. మమ్మల్ని మేము పరీక్షించుకున్న జీవితాన్ని దయచేయి దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనసులు మారాలి ప్రభా. నీ కోరేది అదే ప్రభా. వినటం వలన విశ్వాసం కలుగుతుందన్నావయ్యా. నీ వాక్ వినటం ద్వారా మా మనసుల్లో విశ్వాసం అయ్యా. అవునయ్యా,
ఎటువంటి జీవితం అన్నా మార్చబడుతుంది, ఎటువంటి పరిస్థితి అయినా జయం కలుగుతుంది. ఇంకా మా జీవితం అంతమైన పరిస్థితుల్లో కూడా మా జీవితాన్ని నూతన కార్యాలు జరిగిస్తూ, నూతన మార్గాల్లో నడిపిస్తూ, మా జీవితంలో గురి, దృష్టి, జయాన్ని ఇచ్చే దేవుడు నువ్వు ఉన్నావని అవన్నీ వాక్యం ద్వారా మేము నమ్ముచున్నాము ప్రభువా. మా మనసులో ఎవరెవరైతే ఇక్కడ మనసుల్లో పోరాటంలో పోరాడుతూ అవిశ్వాసానికి లొంగిపోతున్నారు, అటువంటి వారిని చూడు ప్రభువా. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవా, ఇదిగోనే అటువంటి మనసుల్ని యేసు రక్తము ద్వారముగా, యేసు నామము ద్వారంగా ఆ మనసుల్లో ఉన్న బంధకాల్ని తెంపివేయమని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ వాక్యము ప్రకటిస్తున్న రీతిగా పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారంగా కాడిలు వెరగొట్టబడుతున్నాయని ప్రకటిస్తున్నామయ్యా. ఇదిగోనయ్యా, మా మనసులో కావాల్సిన స్వతంత్రత, మా మనసుల్లో కావాల్సిన స్వేచ్ఛ, మా మనసుల్లో కావాల్సిన ధైర్యము ఏమైపోతుందో కాదు, నా దేవుడు నా తోడున్నాడు, మేలు చేస్తాడు. ప్రభా, ఈ విశ్వాసముతో బ్రతుకు మాకు దయచేయి. నాట్ ఫియర్, ఫెయిత్. శరీర క్రియలపైన మాకు జయము దయచేయి. శరీర సంబంధమైన కార్యాలు, లైంగిక సంబంధమైన కార్యాలు, అడిక్టివ్ లైఫ్ స్టైల్ అయ్యా, మా జీవితంలో ఫ్రీడమ్ కావాలయ్యా. డిసిప్లైన్డ్ లైఫ్ మాకు దయచే ప్రభా. ట్రైనర్స్ లార్డ్, నీ వాక్యం మాకు చెప్తుంది ప్రభా, మేము వినాలయ్యా, వింటామయ్యా. మాకు శక్తి దయచేయమని వేడుకుంటాం పరిశుద్ధాత్మ దేవా. అయ్యా, మా ఆత్మలో నీ సొత్తు, మా ఆత్మ నీకు దగ్గరగా ఉండాలయ్యా. ఎప్పుడు దేవా నిన్ను కలిగిన వారుగా, నీ నిబంధనలో బ్రతికేవారుగా మేము ఉండాలయ్యా. నీ ఆత్మ ద్వారా నడిపించబడేవారుగా ఉండాలి ప్రభువా. నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు అంటూ బ్రతకాలి ప్రభువా. నా దేవుడికి ఇష్టమైంది ఏంటి, నా దేవుడు అంగీకరించేది ఏంటి, నా దేవుడు కోరేది ఏంటి, నా దేవుడు అడిగేది ఏంటి, నా దేవుడు ఏంటి? హెల్ప్ us to live God conscious. మా ఆత్మ వర్ధిల్లాలి, మేము అన్ని విషయంలో వర్ధిల్లాలి. మా ఆత్మ వర్ధిల్ల ప్రకారమే మేము అన్ని విషయంలో వర్ధిల్తా సుఖముగా ఉంటాము కదా ప్రభా. విచ్ మీన్స్ వీ విల్ హ్యావ్ అ పీస్ఫుల్ లైఫ్. శాంతి సమాధానాలు కలిగిన జీవితం దయచేయి. మా అందరి జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ. మోర్ దెన్ ట్రెడిషన్స్, గివ్ us రిలేషన్షిప్ విత్ యూ లార్డ్. ఆచార భక్తి కాకుండా నీతో స్నేహము, నీతో సహవాసము, నీతో సంబంధం కలిగిన బ్రతుకు మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి చేయబడిన ప్రార్థనలకి జవాబిచ్చి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించిన ప్రతి ఒక్కరి జీవితాన్ని దీవించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.